హాయ్ అండి. ఈరోజు పిల్లల కోసం అయితే నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేశానండి. పిల్లలకి ఎంతో ఇష్టం, అందుకని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మా అందరి కోసం అయితే నేను బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. ముందుగా ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అందులోనే టమాటా అయితే కట్ చేసుకొని ఇటు ముక్కలుగా అయితే వేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపోయే సాల్ట్ అయితే వేస్తున్నానండి. ఒక చిటికెడు కారపొడి, ఒక చిటికెడు ధనియాల పొడి, ఒక చిటికెడు పసుపు. పసుపు వేసింది కొంచెం స్కిప్ అయిపోయిందండి వీడియో. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్కు అంతా పట్టేటట్టుగా, ఉప్పు కారం అంతా పట్టేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు నేనైతే 4 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. తీసుకుని ఇందులో వేసి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేస్తున్నాను. బాగా ఉప్పు కారం అంతా అన్నిటికీ ఈక్వల్గా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందని నేను ఈ విధంగా అయితే ఒకసారి అంతా బాగా మిక్స్ చేస్తున్నానండి. ఈ విధంగా ఉండాలి, అప్పుడే నీకు ఆమ్లెట్ కూడా బాగా వస్తుంది. బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్గా కూడా ఉంటుంది. అందుకనేసి నేనైతే ఈ విధంగా అయితే ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేనైతే ఒక చపాతీ పెనం అయితే తీసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసి బ్రెడ్ను 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, ఈ విధంగా వచ్చేంత వరకు నేనైతే కనుక వేయించాను. ఇప్పుడు అదే పెనంలో కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఆమ్లెట్గా అయితే ఇప్పుడు నేను వేస్తున్నానండి. ఇట్లా ఆమ్లెట్గా అయితే వేసుకున్నాను. కొంచెం పెద్ద సైజు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టిన బ్రెడ్ అయితే పెట్టుకున్నాను దీని మీద. ఇప్పుడు దానిపైన కూడా కొంచెం ఈ మిశ్రమాన్ని అప్లై అయితే చేస్తున్నాను. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా అప్లై అయితే చేశాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసానండి. ఇదైతే కొంచెం మనము హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని మంట బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు నేనైతే టర్న్ అయితే చేస్తున్నాను. టర్న్ అయితే చేసేసి ఆ బ్యాక్ సైడ్ కూడా బాగా కాలేంత వరకు విధంగా అయితే చేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాన్ని ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు బ్రెడ్ ఆమ్లెట్ షేప్ అయితే వస్తుంది. అంతేనండి, 2 వైపులా బాగా కాలిపోయింది, చూసారు కదా. మనకు ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అన్నీ ఈ విధంగానే నేనైతే వేసానండి. ఇప్పుడు పిల్లలకు కట్ చేసి పెట్టి తినిపించేస్తాను. పిల్లలకు టైం అయితే అవుతుంది స్కూల్కి అనేసి నేనైతే ఇంకా తీసేసాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బ్రెడ్ ఆమ్లెట్. ఇప్పుడు నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని అందులో టమాటా కచ్చప్ వేసేసి పిల్లలకు ఈ విధంగా కట్ చేసేసి, చూసారు కదా ఈ విధంగా అయితే కట్ చేసి నేను పిల్లలకైతే తినిపిస్తున్నాను. మామూలుగా అయితే మా పిల్లలు ఆనియన్స్ టమాటాలు అయితే తినరు. ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్లో ఇట్లా వేసి తినిపిస్తే కనుక మా పిల్లలు అయితే హ్యాపీగా తినేసి మార్నింగ్ స్కూల్కి రెడీ అయిపోయేసి ఆదిత్యకైతే తినిపిస్తాను. చూడండి, ఆదిత్య తినేసి చాలా బాగుంది మమ్మీ అని అయితే చెప్తున్నాడు. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్. అది కూడా సూపర్గా ఉందని చెప్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.